Dear students, welcome to వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు మనము భారతదేశం యొక్క భౌగోళిక సరిహద్దులు తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉన్న అంశమే భారతదేశము మరియు ఇతర దేశాలతో సరిహద్దులు. ఆ సరిహద్దులు ఏ విధంగా విస్తరించున్నాయి, ఆ సరిహద్దులు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరించున్నాయి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాము. ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కొన్ని కోడ్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఈ కోడ్స్ వల్ల మనము ఎటువంటి కన్ఫ్యూజింగ్ లేకుండా మనము ఆన్సర్ను ఈజీగా ప్రజెంట్ చేయవచ్చు. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ మనము ముందుగా భారతదేశం యొక్క మ్యాప్ వేసుకుందాం. ఓకేనా? జాగ్రఫీ కానీ ప్లస్ హిస్టరీ కానీ ఈ రెండు సబ్జెక్టులో ఖచ్చితంగా మ్యాప్ పాయింట్ ఆధారంగా మనం చదివితే ఈజీగా మనము ఆన్సర్స్ను పెట్టచ్చు ఎగ్జామ్స్లో. ఓకే, స్టార్ట్ చేద్దాం. రఫ్గా ఇండియా మ్యాప్ వేద్దాం. రఫ్గా ఓకే, రఫ్ ఇండియా మ్యాప్ వేసుకున్నాం మనం అవుట్లైన్. అయితే ఈ అవుట్లైన్ ద్వారా మనకు భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్న దేశాల గురించి, అదేవిధంగా ఈ సరిహద్దును మన ఇండియాలో పంచుకుంటున్న రాష్ట్రాల గురించి మనం ఈజీగా మ్యాప్ ద్వారా గుర్తించవచ్చు. ఫస్ట్ మనము ఇక్కడ మయన్మార్తో స్టార్ట్ చేద్దాం. మయన్మార్, ఇది మయన్మార్. మయన్మార్ దేశం. ఈ మయన్మార్ దేశం భారతదేశంతో 4 రాష్ట్రాలతో, అదేవిధంగా 1643 కిలోమీటర్ల విస్తీర్ణం, 1643 కిలోమీటర్లు పొడవుతో భారతదేశంతో ఈ సరిహద్దులు కలిగి ఉంది. ఓకే, అయితే ఈ మయన్మార్ దేశం భారతదేశంతో 1643 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దు రేఖ ఉంది. ఓకేనా? ఈ అంతర్జాతీయ సరిహద్దు రేఖకు మనకు కలిగిన రాష్ట్రాలే ఈ మయన్మార్కు సరిహద్దుగా ఉంటాయి. ఓకేనా? చూద్దాం. మరి మనకు మయన్మార్ యొక్క సరిహద్దు రాష్ట్రాలు ఇండియాలో చూసుకుంటే ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా? తర్వాత నాగాలాండ్, తర్వాత నాగాలాండ్ తర్వాత మణిపూర్, తర్వాత మనకు మిజోరం. ఈ 4 రాష్ట్రాలు మనకు మయన్మార్తో సరిహద్దు రేఖను పంచుకుంటున్నాయి. ఓకేనా? దీన్ని మనము ఈజీగా కోల్ లాంగ్వేజ్లో గుర్తుంచుకోవాలి. ఓకేనా? కోల్ లాంగ్వేజ్, MAN, మ్యాన్. ఓకేనా? మ్యాన్ తీసుకొని మనము ఇది M² తీసుకుంటే అయిపోతుంది. ఓకేనా? మ్యాన్ తీసుకొని ఎంను స్క్వేర్ చేసుకుంటే ఈజీగా వస్తాయి మనకు. ఓకేనా? ఎం అంటే మణిపూర్, అదేవిధంగా ఎం అంటే మిజోరం, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఎన్ అంటే నాగాలాండ్. ఓకేనా? ఇది ఈజీగా మనం ఎగ్జామినేషన్లో ఈజీగా గుర్తుంచుకోవచ్చు. కోడ్ మ్యాన్ రాసేసుకొని M² రాసుకుంటే M² AN. ఓకేనా? ఇది ఈజీగా మనము ఎగ్జామినేషన్లో ఆన్సర్ను ప్రజెంట్ చేయొచ్చు. అదేవిధంగా మయన్మార్ అనేది 1643 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ రేఖను కలిగి ఉంది, సరిహద్దు రేఖ. ఓకే,
మయన్మార్ అయితే మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఆ మయన్మార్ యొక్క కోడ్ ఎగ్జామ్లో ఎట్లా వచ్చినా కూడా మనము ఆన్సర్ను ప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా, ఎంఏఎన్ మ్యాన్. ఓకేనా, ఇది స్క్వేర్ వేసుకుంటే అయిపోతుంది. ఎంను 2 సార్లు రాసుకోవచ్చు. ఓకే, ఇక మనకు అత్యంత ముఖ్యమైన బంగ్లాదేశ్. ఓకేనా, బంగ్లాదేశ్, బంగ్లా. ఈ బంగ్లాదేశ్ అత్యధికంగా 4096 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దు రేఖను కలిగి ఉంది. 4096 కిలోమీటర్లు పొడవైన అంతర్జాతీయ సరిహద్దు రేఖను కలిగి ఉంది ఈ బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్తో మనకు ఈ కలిగి ఉన్న రాష్ట్రాలు ఎన్ని, వాటికి మనం ఏ విధంగా కోడ్ను మనం క్రియేట్ చేసుకోవాలి చెప్తా. ఫస్ట్ మనకు పశ్చిమ బెంగాల్, అస్సాం, మిజోరం, మేఘాలయ, త్రిపుర. ఓకేనా, పశ్చిమ బెంగాల్ ఇది పైన రాస్తా, పైన ఓకే ఇటు రాద్దాం. వెస్ట్ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్. ఓకేనా, పశ్చిమ బెంగాల్, అస్సాం, పశ్చిమ బెంగాల్, అస్సాం, మిజోరం. మిజోరం తర్వాత మేఘాలయ, త్రిపుర. త్రిపుర. ఓకేనా, 1 2 3 4 5 మొత్తం 5 రాష్ట్రాలతో కూడుకున్న ఈ సరిహద్దు 4096 కిలోమీటర్లు. అంటే భారతదేశంతో అత్యధిక దూరం అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్న దేశం అదే బంగ్లాదేశ్. అంటే భారతదేశంతో అత్యధిక దూరం అంటే అత్యధిక పొడవైన సరిహద్దు రేఖ కలిగిన దేశం ఏదంటే అది బంగ్లాదేశ్. 4096 కిలోమీటర్లతో విస్తరించి మనకు 5 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. దీనికి మనం కోడ్ తయారు చేసుకుందాం. సింపుల్, ఎంటీ మ్యాప్. దీని కోడ్ ఎంటీ మ్యాప్. అంటే మనము ఈ ఇండియా మ్యాప్ను ఎంటీగా వదిలేసాం అనుకోవచ్చు, ఖాళీ మ్యాప్. ఎంటీ మ్యాప్ చూడండి, మిజోరం, త్రిపుర, ఓకేనా, మేఘాలయ, ఓకేనా, అరుణాచల్, మేఘాలయ, అస్సాం, ఓకేనా, పశ్చిమ బెంగాల్. ఈజీ. ఎగ్జామ్స్లో ఏ విధంగా ఇచ్చినా మనం వితౌట్ ఎనీ కన్ఫ్యూజింగ్ మనం ఈజీగా దీన్ని ఆన్సర్ను సాల్వ్ చేయొచ్చు. సింపుల్, ఎంటీ మ్యాప్. ఓకేనా, బంగ్లాదేశ్ ఫ్రెండ్ను ఎంటీ మ్యాప్కి ఇచ్చినామని చెప్పేసి అనుకుంటే అయిపోతుంది. బంగ్లాదేశ్ పటాన్ని ఎంటీ మ్యాప్గా ఇచ్చినామని చేసుకోవచ్చు మనం. ఎంటీ మ్యాప్. ఎం అంటే మేఘాలయ అనుకోవచ్చు, లేదా మిజోరం అనుకోవచ్చు. మేఘాలయ, త్రిపుర, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఇది 2 రాష్ట్రాలు మనకు ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఇక రెండు దేశాలు మనం ఈజీగా మనం చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇంకోటి చిన్నది, భూటాన్. మనకి ఇందులో ఉంటుంది, ఇది అనుకుందాం, భూటాన్. ఈ భూటాన్ దేశం మనకు 699 కిలోమీటర్ల సరిహద్దు రేఖను కలిగి ఉంది. 699 కిలోమీటర్లు. ఓకేనా, ఇందులో పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం. పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం మరియు అస్సాం. రైట్. 4 రాష్ట్రాలు, అదేవిధంగా 699 కిలోమీటర్ పొడవైన సరిహద్దు రేఖను కలిగి ఉంది. దీనికి సింపుల్ ఈజీ మనము ఈజీ తీసుకోవచ్చు. ఈజీ కోడ్ పాస్, PAAS, పాస్. ఓకేనా, ఇందులో మనం డికోడ్ చేసుకోవచ్చు. పి అంటే పశ్చిమ బెంగాల్,
ఏ అంటే అరుణాచల్, ఇంకో ఏ అంటే అస్సాం, ఎస్ అంటే సిక్కిం. చాలా ఈజీ. PA SS పాస్. ఇంత సింపుల్ కోడ్ ఇక్కడ దొరకదు మనకు. ఓకేనా? ఇక మూడు దేశాల సరిహద్దులు మనం ఈజీగా గుర్తించాం. అయితే మనకు ఎగ్జామ్స్లో అత్యంత క్రిటికల్ అయిన ఈ క్వశ్చన్స్ అంటే ఈ సరిహద్దు ప్రాంతాలు చైనా మరియు పాకిస్తాన్కి సంబంధించినవి. ఓకేనా? ఇవి ఎప్పుడు మనకు అంటే అవన్నీ కంబైన్డ్ క్లబ్స్గా ఉంటాయి కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా. ఓకేనా? ఆ క్లబ్బీనెస్ను మనం క్లియర్ చేయాలి. క్లియర్ చేయాలంటే మనకు కొన్ని కోడ్స్ అవసరం. ఓకేనా? ఆ కోడ్స్ నేను క్రియేట్ చేసిన మీకు చెప్తా. అంతకుముందు మనకు ఇంకొక సరిహద్దు ఉంది ఆఫ్ఘనిస్తాన్తో, చిన్నది ఆఫ్ఘనిస్తాన్తో. ఓకేనా? ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా? ఇంత కొంచెం ఇందులో వస్తుంది. ఈ భాగంలో కొంచెం టచ్ అవుతుంది. ఆ కొంచెం టచ్ అయిన ప్రాంతాన్ని 106 కిలోమీటర్లు, 106 కిలోమీటర్, 106 కిలోమీటర్స్ మనకు ఆఫ్ఘనిస్తాన్తో. ఓకేనా? భారతదేశం అంతర్జాతీయ సరిహద్దు రేఖను కలిగి ఉంది. ఇక్కడ లడక్ అనే యూటీ ఉంటాయి, యూనియన్ టెరిటరీ లడక్. ఆఫ్ఘనిస్తాన్తో ఆఫ్ఘనిస్తాన్తో 106 కిలోమీటర్లు లడక్ యూటీ. లడక్తో మనము 106 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాము. నెక్స్ట్ అత్యంత ముఖ్యమైన ఇంకొక అంశము నేపాల్. ఓకేనా? నేపాల్ మనకి ఇట్లా చిన్నగా వస్తుంది. 1751 కిలోమీటర్లు. ఇంకా 1751 కిలోమీటర్లు. కొన్ని బుక్స్లో 1759 కూడా ఉంది. 1751 ఆర్ 1759 కిలోమీటర్ల విస్తీర్ణంలో పొడవుతో భారతదేశంతో నేపాల్ విదేశీ సరిహద్దు కలిగి ఉంది. ఓకేనా? ఇందులో ముఖ్యంగా సిక్కిం, యూపీ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్. ఈ నేపాల్కు మనం చూసుకుంటే ఉత్తరాఖండ్. ఓకేనా? అదేవిధంగా యూపీ, అదేవిధంగా బీహార్. ఓకేనా? ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, సిక్కిం అండ్ పశ్చిమ బెంగాల్ కొంచెం. ఈ 5 రాష్ట్రాలతో సుమారు 1751 కిలోమీటర్ పొడవైన సరిహద్దు రేఖను కలిగి ఉన్నాం. ఓకేనా? ఈ నేపాల్తో. మరి ఈ నేపాల్ కూడా మనకు కోడ్ తయారు చేయాలి. ఓకేనా? మనము సియు ఇన్ పబ్ అంటే పబ్లో కలుద్దామని చెప్పేసి కోడ్ తయారు చేద్దాం నేపాల్కు. నేపాల్ సరిహద్దు సియు, ఇది ఇన్ ఎరేజ్ చేద్దాం, పబ్, మనం పబ్లో కలుద్దామని చెప్పేసి కోడ్. సిని ఎస్గా ట్రీట్ చేద్దాం, సిక్కిం అందాం, యూను ఉత్తరాఖండ్, అదేవిధంగా పబ్ను పశ్చిమ బెంగాల్, ఇంకొక యు ఉత్తరప్రదేశ్, ఇంకొక బీహార్. ఓకేనా? ఈ విధంగా సియు ఇన్ పబ్ అంటే పబ్లో కలుద్దామని చెప్పేసి ఒక కోడ్ తయారు చేసినాం. ఇది కూడా సింపుల్ ఉంటుంది మనకు. నేపాల్ మన హిమాలయ రాజ్యం అంటారు. ఓకేనా? భారతదేశానికి ముందర నుంచే మిత్రదేశం. ఇది 5 రాష్ట్రాలతో అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగి ఉంది. 5 రాష్ట్రాలే సిక్కిం, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, యూపీ అండ్ బీహార్. ఇవి దీనికి చిన్న కోడ్ సియు ఇన్ పబ్ అంటే సిని ఎస్గా ట్రీట్ చేస్తాం. ఓకేనా? ఇన్ని అరేంజ్ చేస్తాం. ఈ పబ్ చెప్పేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎగ్జామ్స్ కూడా కన్ఫ్యూజ్ కావు. నెక్స్ట్ అత్యంత ముఖ్యమైన దేశాలకు వస్తుంది మనం చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ
పాకిస్తాన్, పాక్. మనము పాకిస్తాన్తో 3323 కిలోమీటర్లు, 3323 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దు రేఖను కలిగి ఉన్నాం. 3323 కిలోమీటర్లు. అయితే మన పాకిస్తాన్లో మనకు కనిపిస్తుంది ఇక్కడ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ పంజాబ్ కలుస్తుంది, రాజస్థాన్ కలుస్తుంది, గుజరాత్ కలుస్తుంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. చూడండి పాకిస్తాన్తో 3323 కిలోమీటర్లు అంతర్జాతీయ భూ సరిహద్దు. దీనికి కలిగిన రాష్ట్రాలు జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్ ఇట్లా డివైడ్ అవుతుంది. ఇది మొత్తము లడఖ్, యూటీ. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, చూడండి జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, దాని తర్వాత రాజస్థాన్, దాని తర్వాత గుజరాత్. చూడండి మనకు పాకిస్తాన్తో ఈ 4 రాష్ట్రాలు సుమారు 3323 కిలోమీటర్ల పొడవైన అతి దీర్ఘమైన భూ సరిహద్దు, అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉన్నాము. సో చూద్దాం మరి ఈ పాకిస్తాన్కు మనము ఏం కోడ్ పెడతారు చూద్దాం. ఇప్పుడు దీన్ని ఏమంటే ఈజీగా దీన్ని పీజీ రాజు అనుకుందాం. పీజీ రాజా, ఓకేనా. పి అంటే పంజాబ్, ఓకేనా. జీ అంటే గుజరాత్, ఓకేనా. రా అంటే రాజస్థాన్, జా అంటే జమ్మూ కాశ్మీర్. చూడు మన సౌలభ్యం కోసమే మన కోడ్ సైడ్ డివైడ్ చేసుకున్నాం. అది ఇంగ్లీష్ వాడుతున్నాం, తెలుగు కూడా వాడుతున్నాం, ఓకేనా. ఇది పాకిస్తాన్తో క్లియర్ అయిపోయింది మనకు, ఓకేనా. సో మనకు 1 2 3 4 5 ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయాయి మనకు 5 దేశాలతో. ఇక ఇంకోటి అతి ముఖ్యమైన చైనాతో మనము చేంజ్ చేద్దాం. రెడ్ తీసుకుందాం, రెడ్ మార్కర్ తీసుకుందాం. ఓకేనా, అతి ముఖ్యమైన చైనా. చాలా పెద్ద ఉంటుంది. ఇక మనము మన సౌలభ్యం కోసం చిన్నగా తీసుకుందాం. చైనాతో మనకు అంటే 1947లో మనము, 1949లో వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యారు, ఓకేనా. కానీ వాళ్ళకు మనకు ప్రపంచ వాణిజ్య విపణిలో విపరీతమైన పోటీ ఉంటుంది. అది పంటల విషయంలో కానీ, ఆయుధాల విషయంలో కానీ, ఓకేనా, ఆవిష్కరణ విషయంలో కానీ ప్రతి అంశంలో చైనాకు టఫెస్ట్ ఫైటరే మన ఇండియా. సో ఇండియా ఏం చేసినా చైనా అపోజ్ చేస్తూ వస్తుంది అంతర్జాతీయంగా. సో ఈ ప్రస్తుతం నేపథ్యంలో చైనాతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల గురించి మనం తెలుసుకుందాం. చూడండి చైనాకు సుమారు 3488 కిలోమీటర్ల పొడవు చైనా. ఇక్కడ తీసుకున్నాం మొత్తం చైనా 3488 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దు ఉంది, ఓకేనా. ఈ చైనాతో ఇవన్నీ కలిసి ఉంటాయి మనకు. చూద్దాం. ఫస్ట్ మనం చైనా చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్, ఓకేనా. కొంచెం లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్ అనుకో. జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఓకేనా, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. జమ్మూ అండ్ కాశ్మీర్, ఓకేనా. జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత ఉత్తరాఖండ్,
ఓకేనా, ఉత్తరాఖండ్. ఓకేనా, ఉత్తరాఖండ్ తర్వాత మనకు జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్, అరుణాచల్. ఫస్ట్ హిమాచల్ తీసుకుందాం. సిక్కిం, అరుణాచల్. అరుణాచల్లో కొన్ని ప్రాంతాలు వాళ్ళ అని చెప్పేసి ఆల్రెడీ ఇల్లు కూడా కట్టేసుకున్నారు చైనా వాళ్ళు. ఓకేనా, సో చూద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఈ చైనాతో 5 రాష్ట్రాలు అంతర్జాతీయ భూ సరిహద్దును పంచుకుంటున్నాయి. సుమారు 3488 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దును చైనాతో 5 రాష్ట్రాలు పంచుకుంటున్నాయి. ఈ 5 రాష్ట్రాలకు మనం సింపుల్ కోడ్ రెడీ చేద్దాం. సింపుల్ కోడే జే ఉషా. ఓకే, ఈ సింపుల్ కోడే జే ఉషా. ఓకేనా, జే అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా, యు అంటే ఉత్తరాఖండ్. ఓకేనా, ఎస్ అంటే సిక్కిం. ఓకేనా, ఇంకొకటి హెచ్ అంటే హిమాచల్. ఉషా ఏ అంటే అరుణాచల్. చూడండి, 5 రాష్ట్రాలతో 3488 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దును చైనాతో మనము పంచుకుంటున్నాము. ఓకేనా, ఇవి మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో మన ఇండియన్ రాష్ట్రాలు ఏ విధంగా సరిహద్దును పంచుకుంటున్నాయి, అవి ఏ మేరకు విస్తరించిన విషయాన్ని తెలుసుకుందాం మనం. అదేవిధంగా భారతదేశం యొక్క భూ సరిహద్దు టోటల్ భూ చెప్పుకున్నాం మనం. టోటల్ భూ సరిహద్దు 15,200 కిలోమీటర్లు. ఓవరాల్ మొత్తంగా ఇవన్నీ చూసుకుంటే టోటల్ భూ సరిహద్దు 15,200 కిలోమీటర్లు అంతర్జాతీయంగా అన్ని దేశాలతో మనం పంచుకుంటున్నాము. అదేవిధంగా భారతదేశానికి సుమారు 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం. భారతదేశం సుమారు 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలో వైశాల్యంలో 7వ స్థానంలో ఉన్నాం మనం. ఓకేనా, 3.28 మిలియన్ కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే భారతదేశం 7వ స్థానంలో మనం ఉన్నాం ప్రజెంట్. చూడండి, మనకి ఎంత ఈజీ కోడ్స్. ఓకేనా, ఎటువంటి కన్ఫ్యూజ్ క్రియేట్ కాకుండా ఈజీగా మనము కోడ్స్ను చూసుకుంటే ఎగ్జామినేషన్లో ఆన్సర్ను ఈజీగా మనం ప్రజెంట్ చేయగలము. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.